కొత్తగా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది మాకు కాల్ అయితే చేస్తున్నారండి. మాకు ఏమైనా సలహా ఇస్తారా, పికిల్స్ బాగుండాలంటే ఏం చేయాలనేసి. మనము పికిల్స్ అంటే నాన్ వెజ్, వెజ్ రెండు పెడతామండి. నాన్ వెజ్ పికిల్స్ కన్నా వెజ్ పికిల్స్ కైనా సరే మనం క్వాలిటీగా ఉండాలి, అలాగే శుభ్రత కూడా ఎక్కువ పాటించాలి. మనకి రకరకాల పచ్చళ్ళు పెడతాము, అందరూ ఒకే రకం పచ్చడి అడగరు. కాబట్టి మనము వేటికి అవి గరిటెలు గిన్నెలు సపరేట్గా వాడాలి. అలాగే మనకి నాన్ వెజ్ పికిల్స్కి వచ్చేసి కేజీ బరువుకి 700 గ్రామ్స్ పీసులు ఉండాలండి. 300 గ్రామ్స్ మనకి మసాలా నూనె ఉండాలన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము ఇవి వేయించేటప్పుడు సరిగ్గా వేపకపోయామంటే పచ్చళ్ళు అయితే నిల్వ ఉండవు. కాబట్టి మనము పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా క్వాలిటీగా పెట్టాలి. అలాగే వెజ్ పచ్చళ్ళు వచ్చేసి మనము నాన్ వెజ్ పచ్చళ్ళకు ఉపయోగించిన పాత్రలేమి వెజ్ పచ్చళ్ళకు ఉపయోగించకూడదండి, సపరేట్గా వాడాలి వీటి కోసము. అలాగే మనకి కారము అన్నీ కూడా మనం సొంతంగానే ఆడించుకోవాలి, అంతేగాని ప్యాకింగ్ వస్తువులు వాడకూడదు. అలాగే మనము పచ్చళ్ళలో వాడి మసాలాలు అవి ఉంటాయి కదండి, అవి వచ్చేసి మనము మసాలా దినుసులు కొనుక్కుని అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే మనకి పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయి, నిల్వ ఎక్కువ రోజులు ఉంటాయి. అంతేగాని మీరు ప్యాకింగ్ వస్తువులు వాడకూడదండి. మేము కారం కూడా సొంతంగానే ఆడించుకుంటాము. నేను కారం వచ్చేసి 1 మంత్కి ఒకసారి అయితే వాడతానండి. ఇలా 1 మంత్కి ఒకసారి ఆడడం వల్ల మనకి కారం ఫ్రెష్గా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, కలర్ కూడా బాగుంటుంది అన్నమాట. మెయిన్ పాయింట్, మనము ఏ పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా సరే శుభ్రంగా అయితే ఉండాలండి. ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మనము ఉపయోగించే క్లాత్లు పేపర్లో కూడా శుభ్రంగా ఉండాలండి.